గాజా ఒకప్పుడు సుందరంగా సందడిగా ఉన్న ఈ నగరం ఇప్పుడు శిథిలాల కుప్పగా మారిపోయింది. ఇజ్రాయిల్ హమాస్ సంఘర్షణలో గాజా జనజీవనం చిన్నాభిన్నమైంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసి సుమారు 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకోవడంతో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులతో ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 55,000 మందికి పైగా మరణించారు. ఈ యుద్ధం గాజా ప్రజల జీవితాలను దయనీయంగా మార్చేసింది. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా అన్ని సరఫరాలపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ఫలితంగా గాజాలో ఆహార కొరత తీవ్రమై దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాజాలో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ఒక చిన్నారి వీడియో ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టిస్తుంది. ఆకలితో ఏడుస్తూ గుండెలు పిండేసే మాటలతో ప్రపంచాన్ని వేడుకుంటున్నాడు. మాకు తిండి లేదు, ట్రక్కులు వస్తున్నాయి, కానీ మాకు ఏమీ దొరకడం లేదు. మేము ఇసుక తింటున్నాము, దయచేసి మాకు పిండి ఇవ్వండి. మాకు రొట్టె కావాలి, దయచేసి కరుణించండి అంటూ ఆ బాలుడు కన్నీళ్లతో అరవడం హృదయాలను కలిచివేసింది. ఏడుస్తూ బాలుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారు కంటతడి పెట్టుకుంటున్నారు. గాజా ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భరమైన పరిస్థితిని ప్రపంచానికి ఈ వీడియో చాటి చెబుతోంది. ఇటీవల ఇజ్రాయిల్, అమెరికా ఆధ్వర్యంలోని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ద్వారా కొంత ఆహార సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సహాయం గాజా జనాభా అవసరాలకు సరిపోవడం లేదని ఐక్యరాజ్య సమితి, ఇతర సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిన్నారి ఏడుపు కేవలం ఒక బాలుడి ఆక్రందన మాత్రమే కాదు, గాజాలోని లక్షలాది మంది ప్రజల ఆవేదనకు ప్రతీక. ప్రపంచం ఈ బాలుడి గొంతును విని గాజా ప్రజలకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ విషాదం ముగియాలంటే యుద్ధం ఆగాలి, మానవతా సహాయం నిరంతరంగా అందాలి. చూడాలి మునుముందు ఏం జరుగుతుందో.